really that much to handle. I'm finally flying to India. So it's a surprise visit. My parents know that I'm coming, but not today. Actually, అంటే వాళ్ళు 30th వస్తున్నా అట్లా అనుకుంటున్నారు. And I'm going to India after 2 years, guys. For 2 years. ఫస్ట్ టైం నా లైఫ్లో ప్లేన్ ఎక్కిందే వెన్ ఐ కేమ్ టు లండన్ అనమాట. అప్పుడు నా ఫ్రెండ్ ఉండే. ఐ వాజ్ ఓకే. ఐ డి నాట్ ఫీల్ దాట్ స్కే ఆర్ ఐ వాజ్ నాట్ కన్ఫ్యూజ్డ్ యాక్చువల్లీ. అంటే పక్కన ఎవరైనా ఉంటే ధైర్యం ఉంటుంది కదా. ఇట్ వాస్ లైక్ దాట్. బట్ నౌ యాజ్ ఐమ్ గోయింగ్ అలోన్ అండ్ బ్రిటిష్ మనకి ఇక్కడ లండన్లో హెత్రోలో అన్నీ చాలా అప్డేటెడ్ ఉంటాయి. వెన్ ఐ కేమ్ ఫ్రమ్ హైదరాబాద్ ఇట్ వాస్ లైక్ మోర్ లైక్ అ మాన్యువల్ వర్క్. అక్కడ స్టాఫ్ ఉండేసి వాళ్ళు హెల్ప్ చేయడం అట్లా ఉండే కదా. ఇక్కడ అట్లా లేదనమాట. చాలా పెద్ద ఎయిర్పోర్ట్ కదా, కొంచెం కన్ఫ్యూజింగ్ ఉండే. బట్ ఇట్స్ ఓకే. అండ్ ఐమ్ ఫైనలీ ఫ్లయింగ్ గైస్. ఐమ్ ఎక్సైటెడ్. పక్కన ఎవరు కూర్చోట్లేదు, వస్తున్నారు చూసేసి వెళ్ళిపోతున్నారు అనమాట. మేబీ ఇట్లా పట్టుకున్నా అని చెప్పేమో. ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. ఇట్స్ నైస్. అట్లనే ఉండాలి. ఎవరు రావద్దు పక్కకి, ఎవరు రాకపోతేనే బాగుంటుంది. సర్ప్రైజ్ విజిట్ టు ఇండియా, సర్ప్రైజింగ్ మై పేరెంట్స్ అని వీడియోస్ చూడడమే తప్పించి చేయడంలో ఎంత కిక్ ఉంటుందని ఇప్పుడే తెలిసింది. అండ్ ఐ డిడ్ హెడ్ బాత్ గైస్. చూడండి ఎంత రఫ్ ఉందో హెయిర్. ఐ వాస్ నాట్ హ్యావింగ్ ఎనఫ్ టైం, ఎందుకంటే నేను లేట్ లేచిన. ఫ్లైట్ ఉంటుంది, లేట్లు ఇవ్వడమే మన జీవిత హక్కు. ఇది డైరెక్ట్ ఫ్లైట్ అనమాట. డైరెక్ట్ ఫ్లైట్ కాబట్టి ఇక్కడ హాల్ట్ లేదు, థ్యాంక్ గాడ్. లేకపోతే ఇంకా పిచ్చిదాన్ని అయిపోతాం. ఎట్లుందో ఏమో హైదరాబాద్, ఎట్లయిందో నన్ను బాగా మిస్ అయింది. ఐ నో హైదరాబాద్ మిస్డ్ మీ అ లాట్. ఐ మిస్డ్ ఇట్. ఐ మిస్డ్ హైదరాబాద్ టూ, బట్ నాట్ యాజ్ మచ్ యాజ్ హైదరాబాద్ మిస్డ్ మీ అనమాట. బోర్డింగ్ పాస్ గైస్, బ్రిటిష్ ఎయిర్వేస్ది పేపర్ మొక్కిచ్చారు గైస్. మన హైదరాబాద్ది బాగుంటుంది. తర్వాత బోర్డింగ్ స్టార్ట్ చేశారు అండ్ గ్రూప్ వైజ్ పిలుస్తుండే అనమాట. ఐ వాజ్ ఇన్ ది లాస్ట్ గ్రూప్ అండ్ ఈచ్ మూమెంట్, ఈచ్ సెకండ్ నా ఎక్సైట్మెంట్ పెరుగుతూనే ఉండే. నేను మంచిగా ఫ్లైట్ ఎక్కేసి పడుకుందాం తినేసి అనుకున్నా. అండ్ దెన్ చాలా మంది కిడ్స్ ఉన్నారు. దే వేర్ క్రయింగ్. ఇంకా ఆన్ బోర్డింగ్ అవుతుండే. ఐ కుడ్ సీ దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ కిడ్స్ అండ్ వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారనమాట అప్పటి నుండే. దెన్ ఫ్లైట్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు నేను ఇండియా నుండి యూకేకి వచ్చిన మూమెంట్స్ అన్నీ ఒకసారి గ్లిమ్స్ లా వచ్చినాయి అనమాట. స్టాఫ్ చాలా బాగా వెల్కమ్ చేసినారు. ఇట్ వాజ్ ఆల్ గుడ్ అంటిల్ ఐ సా దిస్ క్రౌడ్. చాలా క్రౌడెడ్ ఉండే. నాకు తెలిసి అసలు ఎంటీ స్పేస్ లేకుండేనేమో. ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంటే నాకు అన్నీ ఇట్లా మిక్స్డ్ ఫీలింగ్స్ ఉండే. నేను 2 ఇయర్స్‌లో ఎక్స్‌పీరియన్స్ చేసినవి అండ్ ఐ మేడ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళు నా గుడ్స్‌లో, బ్యాడ్స్‌లో అన్నిటికి తోడున్నారు. వాళ్ళందరూ ఇంకా అట్లా గుర్తొచ్చేసింది ఒకటేసారి. అండ్ సీయింగ్ ది హోల్ సిటీ, ఇట్ వాస్ అ హోల్ గుడ్ వైబ్. నాకు మంచి వ్యూ కోసం అని చెప్పి నేను ఎక్స్ట్రా కాస్ట్ పెట్టి మరి విండో సీట్ తీసుకున్నాను. వాడు ఈ వాటర్ ఉన్న అద్దం ఇచ్చిండు వాడు దరిద్రుడు. ఫ్లైట్ హైట్స్‌లోకి వెళ్తున్న కొద్దీ ద వ్యూ వాస్ అమేజింగ్ అనమాట. అండ్ సన్‌సెట్ టైమ్‌లో వెళ్తున్నా కాబట్టి ఇట్ వాస్ సో గుడ్. అసలు నేను అక్కడనే చూస్తూ ఉండిపోయాను. ఇంకా వెల్కమ్ స్నాక్స్ ఇచ్చారు. క్రాన్‌బెర్రీ జ్యూస్ తీసుకున్నాను విత్ సమ్ ప్రెజల్స్ అనమాట. బై ద టైమ్ ఐ వాస్ సో హంగ్రీ. పక్కన అంకుల్ మంచి ఆల్కహాల్ తాగుతున్నాడు. మా అంకుల్‌తో కొంచెం సేపట్లో ముచ్చట్లు పెట్టి ఐ స్టార్టెడ్ వాచింగ్ సమ్ తెలుగు మూవీస్. ఈ 4 మూవీస్ ఉన్నాయన్నమాట వాళ్ళ ప్లేలిస్ట్‌లో తెలుగువి. సో, ఐ స్టార్టెడ్ వాచింగ్ 'జోరుగా హుషారుగా'. బానే ఉంది. ఇట్ వాస్ ఎ డీసెంట్ మూవీ. అప్పటికి డిన్నర్ టైమ్ అయింది. సో, ఐ గాట్ మై ఫుడ్. నేను మోస్ట్‌లీ చికెన్ ఆప్షన్స్ ఆప్ట్ చేసుకుంటా. నాకు వెజిటేరియన్ మీద చాలా డౌట్ ఎట్లుంటదో టేస్ట్ అని చెప్పి. బానే ఉండే చికెన్ ఆప్షన్. దెన్ ఐ స్టార్టెడ్ వాచింగ్ దిస్ బేబీ మూవీ. ఇంకా నాకు ఇట్లాంటి మూవీస్ పెద్దగా నచ్చవు. బట్ అక్కడున్న ఆప్షన్స్‌లో ఇది ఓకే అన్నట్టు అనిపించి చూసినాను. బై ద టైమ్ పక్కన పిల్లలు ఏడుస్తున్నారు. బాగా క్రౌడ్ ఉండేసరికి వాళ్ళకి గూడా అనీజీగా ఉండే అనుకుంటా. ఫ్లైట్ డ్యూరేషన్ మొత్తం ఏడుస్తూనే ఉన్నారు. చాలా మంది పిల్లలు ఉండే. ఇంకా కొంచెం సేపు ఆపితే దొరికిందే ఛాన్స్ అని చెప్పి పడుకున్నా నేను. ఇంకా నెక్స్ట్ మార్నింగ్ ఐ గాట్ దిస్ బ్రేక్‌ఫాస్ట్. చికెన్ సాసేజ్ విత్ స్క్రంబుల్డ్ ఎగ్ అండ్ బటర్ మష్రూమ్స్. ఇంకా బావుండే. తినేసాను బ్రేక్‌ఫాస్ట్‌కి. మళ్ళీ మార్నింగ్ దీనాక ఎక్కడ తింటానో లేదో అన్నట్టు తిన్నాను. ఇట్ వాస్ ఓకే. ఐ వాస్ ఫుల్. ఒక కాఫీ కూడా తాగేసిన అప్పటికి. ప్రతి 10 మినిట్స్‌కి ఒకసారి ఎక్కడున్నా అని చెప్పి చెక్ చేస్తున్నా. జైపూర్‌లో ఉండే అప్పటికి. ఇది మార్నింగ్ అనమాట. ఇంకా విండో మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. బయట వ్యూ కూడా కనిపిస్తలేదు. బట్ ఇట్ వాస్ సన్‌రైజ్. ఐ వాస్ సో ఈగర్ టు వాచ్ సన్‌రైజ్. ఇంకా ట్రై చేస్తున్నా ముందు వాళ్ళ విండో నుండి. నా విండో అయితే మరి దరిద్రంగా ఉంది. ఆ ముందు వాళ్ళ విండో నుండి కొద్దిగా కనిపిస్తుంది. ఐ వాస్ ట్రైయింగ్ టు క్యాప్చర్ ఇట్. కానీ చాలా డిఫికల్ట్. ఇట్ వాస్ వాళ్ళకి కూడా సీట్‌కి ముందుకు లేదు, వెనకకి లేదు అన్నట్టుంది ఆ విండో ఎట్లుందో. ఫైనల్లీ ఐ రీచ్డ్ హైదరాబాద్. ప్లేస్‌కి ఎయిర్ స్మెల్ డిఫరెంట్ ఉంటది గదా! హైదరాబాద్ స్మెల్
ఇట్స్ డిఫరెంట్ ఇంకా. ఫైనల్లీ ఇంకా నేను బ్యాగ్ కలెక్షన్‌కి వెళ్ళిపోయినాను. బ్యాగ్స్ కలెక్ట్ చేసుకొని బయటికెళ్దామని చెప్పి రెడీ ఉన్నాను. ఐ వాస్ సో ఎక్సైటెడ్ టు మీట్ మై ఫ్రెండ్. తనని 2 ఇయర్స్ తర్వాత కలుస్తున్నా. బట్ ఇట్ వాస్ సో డిసప్పాయింటింగ్ దట్ షీ డిడ్ నాట్ షో అప్. నాకు ఏడుపు ఒకటే తక్కువ అన్నట్టుండే ఆ మూమెంట్‌లో. ఎందుకంటే నా దగ్గర ఇండియా సిమ్ లేదు. మొబైల్‌లో రోమింగ్ రీచార్జ్ లేదు. నేను తనొస్తది గదా అన్న కాన్ఫిడెన్స్‌తోని ఏం చేసుకోలేదనమాట. ఎవరిని కాంటాక్ట్ అవ్వాలన్నా నేను ఎయిర్‌పోర్ట్ లోపల వైఫై యూజ్ చేసుకొని కాంటాక్ట్ అవ్వాలి. లేదు బయటికొచ్చేస్తే కనెక్షన్ పోతుంది. సో, ఇంకా ఎట్లనో సమ్‌హౌ ఐ ఫిగర్డ్ ఇట్ ఔట్ అండ్ ఒక క్యాబ్‌ని మాట్లాడుకున్నాను. నాకు ఆ సర్ప్రైజ్ మూమెంట్‌ని రూయిన్ చేయాలని లేకుండే. సో, ఐ వాస్ జస్ట్ ట్రైయింగ్ టు బీ నార్మల్ అండ్ ఐ వాస్ ట్రైయింగ్ టు సే దట్ ఐయామ్ ఎ స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్ గర్ల్. ఆ క్యాబ్ అన్న మంచోడున్నాడు. కొంచెం హాట్‌స్పాట్ ఆన్ చేయమంటే ఆన్ చేసిండు. ఇంకా హాట్‌స్పాట్‌తోనే నేను కాంటాక్ట్ అవుతూ ఉన్నాను మా ఫ్రెండ్స్‌ని. ఐ వాస్ ఇన్ టచ్ ఇన్ కేస్ ఏమన్నా అటు ఇటు అయితే ఏమన్నా హెల్ప్ అడుగుదామని చెప్పి. ఎవ్రీథింగ్ వాస్ ఓకే. ఆ క్యాబ్ అన్నతో కొంచెం అట్లా ముచ్చట్లు పెట్టుకుంటూ వెళ్ళిపోయినాను. రోడ్ మీద ఎటంటే అటు వస్తున్నారని చెప్పి అన్నకి అన్నా అనమాట. ఏందన్న ఇండికేటర్స్ కూడా ఏస్తలేరు అంటే, ఫారెన్‌ల ఇండికేటర్స్ ఎయకపోతే ప్రాబ్లమ్ ఏమో అమ్మ. ఈడ ఇండికేటర్స్ ఏస్తేనే ప్రాబ్లమ్ వస్తది. ఫైన్స్ పడతాయి అని చెప్పి అట్లా జోకేస్తున్నాడు. అండ్ అడుగుతున్నాడు ఎన్ని ఇయర్స్ తర్వాత వస్తున్నావు ఏంది అని చెప్పి. ఐ టోల్డ్ హిమ్ దట్ ఇట్లా ప్రాబ్లమ్ అయింది. ఫస్ట్ టైమ్ వస్తున్నాను ఎళ్ళినంక అది ఇది అని చెప్పి. సో, ఇంకా మా స్ట్రీట్‌కి రీచ్ అయిపోయినాను. మా గల్లీలో మా డ్యాడీ ఆ కార్ వెరైటీగా ఉంది అని చెప్పి చూస్తున్నాడు బయట నుంచొని. గల్లీలలోకి ఇట్లా కార్ ఎందుకొస్తుంది అని చెప్పి. హి వాస్ నాట్ రియలైజింగ్ దట్ ఇట్స్ మీ అని చెప్పి. చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీవెన్నెలంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి నిదురించు వేళ నీ నుదుట నేను ముత్యాల అంజలి జోలాలి పాడి తెరిచాను చూడు స్వప్నాల వాకిలి. వాడు లోపలికెళ్ళి చెప్తున్నాడంట మమ్మీకి ఎవరో వచ్చిండ్రు అన్నట్టు. మై మామ్ కేమ్ ఔట్ అండ్ మమ్మీ డ్యాడీ లగేజ్ తీస్తుంటే ఎవరైనా చుట్టాలొచ్చిర్రేమో అని చెప్పి అనుకుంటుందంట. షీ వాస్ నాట్ రియలైజింగ్ దట్ ఇట్స్ మీ. ఇంకా తర్వాత నన్ను చూసి కిందికొచ్చింది. మా పెద్దమ్మ వాళ్ళందరూ దగ్గరకొచ్చేసరికి కిందికొచ్చిందనమాట. నువ్వుంటేనే నేను నువ్వంటే నేను అనుకోలేకపోతే ఏమైపోతాను. ఇంక పైకెళ్దామని చూస్తుంటే మా బ్రౌనీ వాడు ఎక్సైటెడ్ ఉన్నాడనమాట. నన్ను చూసి కాదు. మై మామ్ ఏడ్చుకుంటూనే వచ్చిందనమాట. కిందికి ఏడ్చుకుంటూ వచ్చినందుకు హి వాస్ మేకింగ్ ష్యూర్ దట్ షీ ఈజ్ ఓకే. ఎందుకు ఏడ్చింది అట్లా ఎవరొచ్చిండ్రు అని చెప్పి. ఓహ్ మై గాడ్! దేర్ బాండ్ ఈస్ అన్‌బ్రేకబుల్ యాక్చువల్‌గా. అంటే డాగ్స్‌కి మామ్స్ అంటే చాలా ఇష్టం ఉంటది గదా! అట్లా అండ్ ఐ లెఫ్ట్ హిమ్ వెన్ హి వాస్ 1 ఇయర్. నౌ హి ఈస్ 3 ఇయర్స్ అనమాట. అండ్ వాడు మా మమ్మీ ఓకే అని చెప్పి ఎన్‌ష్యూర్ చేసుకొని తర్వాత నా మీదకి ఎక్కడం స్టార్ట్ చేసిండు. భరుస్తావు పెట్టిన 3 ముద్దలకు వెంటే వస్తూ ఉంటావు బంధాలకు భాషెందుకు కావాలి భావాంతరం అయినోళ్లతో పోలిస్తే నీదే పెద్ద గుణం. I'll keep you updated on things I'm doing in India. Also came for my sister's wedding anamata. And thanks for watching. I hope you like this video. Please like, share and subscribe. See you in the next video. Bye bye.